హామీలు బారెడు, ఆచరణ మూరెడు. ఇది కేటీఆర్ తాజాగా రేవంత్ మీద చేసిన ఆరోపణ. ఇస్తానన్నది అందరికీ రూ. 15,000 రైతు బంధు. ఇప్పటికీ 3 కిస్తీలు ఎగ్గొట్టి 2 సార్లు ఇచ్చి అదే సరిపోయిందని సరిపెట్టుకోమంటున్నారు. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అలాగే రూ. 4,000 కోట్ల నెల ఆదాయాన్ని 18,000 కోట్ల ఆదాయానికి మేము తీసుకొచ్చి పెట్టాం. అట్లాగే రూ. 93,000 కోట్ల అప్పులతో ప్రారంభమైనటువంటి రాష్ట్రాన్ని 3,30,000 కోట్లు మా హయాంలో అప్పులు జరిగినాయి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దానికి బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దానికి కౌంటర్‌గా మంత్రి జూపల్లి ఇవాళ 11 గంటలకి నేను మీ కార్యాలయానికి వస్తాను, అక్కడ చర్చిద్దామన్నారు. ఊరికినే ఆయన్ని రానీయకుండా అడ్డుకోవడం, లేదా ఇక్కడికొస్తే గొడవ చేయకుండా బాధ్యతాయుతంగా కేటీఆరే స్వయంగా ఆహ్వానించి ఆయనకి టీ ఇచ్చి, అవసరమైతే టిఫిన్ పెట్టి, కూర్చోబెట్టి, ఇద్దరూ కలిసి మీడియా ముందు మాట్లాడితే బాధ్యతగా విషయం ప్రజలకి అర్థమవుతుంది. బడ్జెట్‌లో చూపెడతారు అసలు లెక్కలు. విడిగా ఉన్నంత సేపు నోటి మాటలతో ఏమైనా చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా 14.5 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ తర్వాత 7 లక్షల కోట్లు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. పత్రికలు, టీవీలు చేతుల్లో ఉన్నాయి కాబట్టి తప్పుడు ప్రచారాన్ని మౌత్ పబ్లిసిటీతో భారీగా తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్పష్టత మొన్నటిసారి ఆర్థిక బడ్జెట్ పెట్టుంటారు కదా! ఆ బడ్జెట్‌లో ఒరిజినల్ లెక్కలే చూపెట్టాలి. కాగ్‌లో ఒరిజినల్ లెక్కలే ఉంటాయి. ఆ లెక్కల్ని చూపించి జూపల్లికి సమాధానం చెప్పాలి. ఒకవేళ జూపల్లిదే నిజమైతే కనుక జూపల్లి ఇక్కడ వీళ్ళకి సమాధానం చెప్తారు. అది గొడవల మధ్యన, అరుపులు, కేకల మధ్యన, నినాదాల మధ్యన కాకుండా సంస్కారయుతంగా సాగితే తెలంగాణ రూటు మారుతుంది. దేశం యావత్తు కూడా రాజకీయాన్ని కొత్తగా చూస్తుంది. ఆ సంప్రదాయానికి తెర తీయాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉంది.